ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఆదియందు అనే పదం యొక్క లెక్కలు వేరు. రెండవదిగా దేవుడు చేసిన 5 రోజుల సృష్టి నిర్మాణము, 6వ రోజున దేవుడు చేసిన మానవ నిర్మాణం యొక్క లెక్కలు వేరు. మూడవదిగా మానవ జాతి భూమి మీద ప్రారంభమైన కాలం యొక్క లెక్కలు వేరు. నాలుగవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రాయబడిన కాలం యొక్క లెక్కలు వేరు. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా తెలియజేయడం జరుగుతుందంటే, ఈ రోజుల్లో చాలా మంది బైబిల్ బోధకులు ఈ లెక్కలన్నిటికీ ఒకే సంఖ్యను తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనిని బట్టి బైబిల్ గ్రంథం తక్కువ కాలానికి చెందిన గ్రంథమని కొంతమంది అర్థం చేసుకోవడమే కాకుండా, మీ బైబిల్ గ్రంథం ఎన్ని సంవత్సరాల చరిత్ర గల గ్రంథమేనని తేలికగా తక్కువగా బైబిల్ గ్రంథాన్ని మాట్లాడడం జరుగుతూ ఉంది. గనుకనే ప్రతి విషయాన్ని వివరంగా నేను మీకు తెలియజేద్దామని ఆశపడుచు ఉన్నాను. మొట్టమొదటిగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఆదియందు అనే పదము కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు చెందిన పదమని బైబిల్ పండితులు వారి అభిప్రాయాన్ని తెలియపరిచారు. అయితే బైబిల్ పండితుల అభిప్రాయం ఎప్పుడు నిజమైందంటే, దేవుడు చేసిన 5 రోజుల సృష్టి నిర్మాణం మీద, 6వ రోజున దేవుడు చేసిన మానవ నిర్మాణం మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి లెక్కలు కట్టి వారు ఈ విధంగా తెలియపరిచారు. ఏ విధంగా అంటే 1500 కోట్ల సంవత్సరాలని వారు తెలియజేయడం ద్వారా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం నిజమైంది. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదియందు అనే పదము కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు చెందిన పదమని రుజువైంది. అంతేకాకుండా మానవ జాతి భూమి మీద ప్రారంభమైన కాలము ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి వరకు 75 తరాలని, అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి వరకు 42 తరాలని మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలం. ఈ విధంగా ఈ కాలం 8500 సంవత్సరాలని లెక్కలు కట్టారు. గనుక ఈ లెక్కలు వేరని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రాయబడిన కాలము నేటికి 3400 సంవత్సరాలని లెక్కలు కట్టి తెలియజేశారు. గనుక ఈ లెక్కలు వేరని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. కాబట్టి ఈ లెక్కలన్నీ 6000 సంవత్సరాలకు మాత్రమే చెందినవి కానీ కాదు. ఒకవేళ ఎవరు ఇలా చెప్పినా అది పచ్చి అబద్ధ బోధ, వాక్య పరిజ్ఞానం లేని బోధ. ఎందుకంటే ఆదియందు అనే పదం యొక్క లెక్కలు వేరు, సృష్టి నిర్మాణము మానవ నిర్మాణం యొక్క లెక్కలు వేరు, మానవ జాతి భూమి మీద ప్రారంభమైన కాలం యొక్క లెక్కలు వేరు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రాయబడిన కాలం యొక్క లెక్కలు వేరని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నమ్మదగిన ప్రామాణిక దైవ గ్రంథమై ఉన్నది. ఆమేన్.